ఏంటి సాయి, అన్యా ఈ మధ్యన అమ్మాయిలు పడుతున్నావంట? అలాగేం లేదన్యా. సిగ్గు మాయా. అని ఒక్క నిమిషం అన్యా, ఫోన్ వస్తుంది. కాని కాని కానీ పదరా మాయా, అది ఎవరితో మాట్లాడుతున్నా చూద్దాం పద. లేదు, అన్నయ్యలతో బయటకు వచ్చాను. అబ్బా చెప్పు బేబీ. బా తినేస్తుందిరా బాబు. ఎందుకమ్మా దెబ్బతో పసుట్లు ఫోన్ చేసుకొని బీపీ టాబ్లెట్ తెస్తానని చెప్పాను కదమ్మా, ఎందుకమ్మా పసుట్లు ఫోన్ చేస్తున్నావు? తెస్తా నాగు. చెప్పు బేబీ, ఇంకేం చెప్పు. అల్లుడే ఏటలా కొట్టించావు? ఇలాంటి కొట్టడం కాదు మాయా, నరికేయాలి. ఇప్పటి వరకు గుంటలో సొల్లుడని చాలా టైం ఉంది వీడికి. వీళ్ళమ్మ ఫోన్ చేస్తే ఎక్కడ లేని బీపీ వచ్చేస్తుంది. వీడిని కని పెంచి ఇంతవరకు చేసింది కదా చులకన, చిన్న చూపు. అమ్మంటే అంత చులకన అయిపోయింది. ఒరే, అమ్మ 9 నెలలు తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని కంటదిరా. నువ్వు అమ్మాయికి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అమ్మకి ఇవ్వాల్సిన వాల్యూ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. సారీ అన్నయ్య, ఈసారి నుంచి అమ్మని బాగా చూసుకుంటున్నానయ్య. ఈసారి నుంచి కాదురా, ఈ క్షణం నుంచి అమ్మని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అర్థమైందా? సరే అన్నయ్య. ఈ మధ్య కాలంలో కొంతమంది యూత్ అయితే అమ్మాయి మోజులో పడి అమ్మని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. మనకెప్పుడు తోడుండేది ఒక్క అమ్మ మాత్రమే. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అమ్మని కంటికి రెప్పలా కాపాడుకుంటారనేదే ఈ వీడియో ఉద్దేశం. సో వీడియో మీకు నచ్చినట్లయితే మీ కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.